కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శివస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తి గురించిన ప్రత్యేకమైన ఆడియోని మీకు సమర్పించబోతున్నాను. అంశం శ్రీ దక్షిణామూర్తి. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనాతన, సనత్కుమార అనే 4 కుమారులను పుట్టించి వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అని ఆ జ్ఞానాన్ని పొందటానికి గురువును వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ దగ్గరికి, తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి, ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ముగ్గురు వారి వారి భార్యలతో ఉండటం చూసి వీళ్లే పెళ్లిళ్ళు చేసుకొని సంసారంలో మునిగిపోయి ఉన్నారు, వీళ్ళు మాకేం బ్రహ్మజ్ఞానం బోధిస్తారు అని అనుకొని వెళ్ళిపోయారు. పరమశివుడు ఆ 4 అజ్ఞానాన్ని చూసి బాధపడి వాళ్లకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించాలని వెళ్ళి ఒక చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆయన చుట్టూ ఋషులు కూర్చున్నారు. వీళ్ళు 4 ఆ మూర్తిని చూసి ఆ తేజస్సుకు ఆకర్షితులై ఆయన దగ్గర కూర్చున్నారు. దక్షిణామూర్తి మౌనంతోనే వాళ్లకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అదే ఆయనలోని ప్రత్యేకత. గురువులంతా మాటలతో శిష్యులకు బోధిస్తారు, కానీ దక్షిణామూర్తి మౌనంగానే శిష్యుల సందేహాలు తీరుస్తాడు. అలా మౌనంగా ఎందుకు అంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకు అందేవాడు కాదు కాబట్టి. దీనిని బట్టి దక్షిణామూర్తి ఎవరని తెలుస్తోందంటే పరమశివుని జ్ఞాన గురువు అవతారం అని. దక్షిణస్య శ్యాసో దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం అని అర్థం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఆ దయ మరెవరిదో కాదు, దక్షిణామూర్తిది. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానస్వరూపుని దాక్షిణ్య విగ్రహం దక్షిణామూర్తి. ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఒక కాలు అజ్ఞానం అనే రాక్షసుణ్ణి తొక్కి పట్టి ఉంటుంది, మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు. ఈ రూపం మనకు ఏం బోధిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఆయన గురించి పురాణాలు విస్తృతంగా వర్ణించాయి. దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు చెప్పాలి. మంత్రశాస్త్రం అనేక మంది దక్షిణామూర్తులను ప్రస్తావించింది. అవి ఏమిటి అంటే శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మి దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంచిత దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. ప్రధానమైన ఈ 16 మూర్తులలో వటమూల నివాస దక్షిణామూర్తిని వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెప్తోంది. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం ఈ మేధా దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి యువకుడు, మౌనమూర్తి. బ్రహ్మవాదుల హృదయ గ్రంథిని భేదనం చేసి ఆత్మానుభవాన్ని ప్రసాదించిన కరుణామూర్తి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువాః గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఎంత చిత్రమో చూడండి. ఒక చెట్టు మూలం దగ్గర కూర్చున్న గురువేమో యువకుడు, శిష్యులు వృద్ధులు. గురువేమో మౌనంగా ఉన్నాడు, శిష్యులు దానితోనే వ్యాఖ్యానం గ్రహిస్తూ సంశయ నివృత్తి చేసుకుంటున్నారు. వటవృక్షం ఈ విశ్వానికి సంకేతం. వటవృక్షం మూలం విశ్వానికి మూలం. ఆయన లోకగురువు, ఆత్మస్వరూపమైన దక్షిణామూర్తి. స్వామి ఒక చేతిలో జ్ఞానముద్ర అయిన చిన్ముద్రను ధరించాడు.
ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఉత్తరం జ్ఞానదిశ. ఆ దిక్కులో కూర్చున్న శివస్వరూపిని చూస్తున్న వానికి యమదిశ అయిన దక్షిణ దిక్కు కనిపించదు. అంటే శివుని చూసేవారికి యముడు కనిపించడు అని. అంటే మృత్యువుని చూడరు. యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. ఇక మళ్ళీ దక్షిణామూర్తి విగ్రహ స్వరూపానికి వస్తే ఆయన కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండలం పురుషుని అలంకారం అయితే తాటంకం స్త్రీల అలంకారం. అంటే దక్షిణామూర్తి శివశక్తుల సమైక్య రూపం అని అర్థం. అంటే ఆయన అయ్య రూపమే కాదు, అమ్మ రూపం కూడా. ఈ విషయం లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని చెప్పబడింది. దక్షిణామూర్తి శివుని స్వరూపమైనప్పటికీ ఇరుమూర్తులలో కొంత తేడా ఉంది. దక్షిణామూర్తి సుందరుడు, యవ్వనప్రాయుడు, అలంకార ప్రియుడు. శివుని మెడలో పాములు ఉంటే దక్షిణామూర్తి మెడలో ఆభరణాలు ఉంటాయి. ముఖం రౌద్రంగా కాక ప్రశాంతంగా ఉంటుంది. 4 చేతులలో కుడి చేతిలో అక్షమాల, డమరుకం ఉంటే ఎడం చేతిలో పుస్తకం, జ్యోతి ఉంటాయి. రుద్రాక్షమాలలు మాత్రం మెడలో ఉంటాయి. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక బుద్ధిశక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే స్వామి అయ్యాడు. పారమార్థిక తత్వజ్ఞానాన్ని బోధించాడు. కాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి ఉండటం వల్లనే జ్ఞానకేంద్రంగా అది ప్రసిద్ధికెక్కింది. అక్కడి అమ్మవారి పేరు కూడా జ్ఞానప్రసూనాంబ. రుద్రయత్తే దక్షిణం ముఖం తే నమాం పాపి నిత్యం. ఓ రుద్ర, నీ దక్షిణ ముఖంతో మమ్మల్ని రక్షించు అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది. ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం బహుళ ప్రసిద్ధి చెందినది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అంటూ ప్రారంభమై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అనే మకుటంతో సాగుతుంది. భారతీయ సంప్రదాయం ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు. గురువును పూజించటం శుభప్రదం గనక అనేక శైవ క్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాలు ఉన్నప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తి. ఇది ఏకైక దక్షిణామూర్తి. జ్యోతిర్లింగం కావటం వల్ల ఇది శైవులకు అధ్యయన కేంద్రంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దక్షిణామూర్తికి అంకితం చేయబడిన అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో దక్షిణామూర్తి గాయత్రి మంత్రం ఇది. ఓం వృషభధ్వజాయ విద్మహే గృణిహస్తాధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్. ఇక దక్షిణామూర్తి స్తోత్రం ఏమిటంటే ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకామురయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః చిద్గణాయ మహేశాయ వటమూల నివాసినే ఓంకారవాచ్య రూపాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి అంటే అన్ని రకాల జ్ఞానం, అన్ని రకాల గురువు, శివుని అంశ. అసలు గురువుగా అత్యున్నత లేదా అంతిమ అవగాహన జ్ఞానం, అది ఆయన వ్యక్తిత్వం. ఈ రూపం శివుడి యోగా, సంగీతం, జ్ఞానం గురువుగా సూచిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం ఏ వ్యక్తికైనా గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. వారు శిష్యులుగా అర్హత, యోగ్యత కలిగిన వారైతే స్వీయ సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వదించబడతారు. ఇంతటి మహిమాన్వితుడైన శివస్వరూపుడైన ఈ దక్షిణామూర్తి గురించి మన పురాణాలలో అద్వైత సిద్ధాంతంలో ఎందుకనో ఎక్కువగా చెప్పబడలేదు. కృష్ణ యజుర్వేదంలో మాత్రం దక్షిణామూర్తి ఉపనిషత్తు ఉంది. శంకర భగవత్పాదుల వారు మాత్రం 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం అనే ఒక స్తోత్రం రాశారు.
దాని వ్యాఖ్య చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివి తక్కువగా ఉన్నవారు, మందబుద్ధులు, జ్ఞానం కావాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని జపించాలి. ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి పటము ఉండాలి. ఎవరైతే రోజు 10 నిమిషాలు ఆయనను చూస్తూ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి ప్రభాకర శాస్త్రి గారు అనే ఆధ్యాత్మిక పండితులు చెప్పారు. తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని, రాబోయే కష్టాలు తొలగిపోతాయని దయా దాక్షిణ్య గుణం కల శ్రీ దక్షిణామూర్తి వల్లనే ఇది సాధ్యమని ఆయన అన్నారు. కనుక ఇంతవరకు భక్తి శ్రద్ధలతో ఈ దక్షిణామూర్తి కథ చెప్పిన నాకు, విన్న మీకు కూడా అలాంటి ప్రయోజనాలే సిద్ధించాలని కోరుకుంటూ ఇక ఈ ఆడియోని ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు. మంగళం మహత్.